హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. సో మొత్తానికైతే మన తెలంగాణ ప్రభుత్వం పెన్షన్కి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ కేటగిరీకి చెందిన వాళ్ళకి కూడా 2000 రూపీస్ పెన్షన్ అయితే ప్రతి నెల మనకు అమలు చేయాలని ప్రభుత్వం అయితే డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. ఇంతకీ ఏ కేటగిరీకి చెందిన వాళ్లకు ఈ 2000 రూపీస్ పెన్షన్ అనేది అమలు చేశారు అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ పెన్షన్ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తానండి. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొత్తానికైతే మన తెలంగాణ ప్రభుత్వం పెన్షన్కి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే ఆరోగ్యపరంగా బాధపడుతున్న డయాలసిస్ పేషెంట్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న నెలలో కనీసం 8కి 10 సార్లు హాస్పిటల్స్కు వెళ్తున్న వాళ్ళకైతే ఇది నిజంగా గొప్ప గుడ్ న్యూస్ అని అనుకోవాలండి. ఎందుకంటే ఫినాన్షియల్గా చాలా వరకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కదా ఈ పెన్షన్. అయితే ఈ డయాలసిస్ పేషెంట్స్కి సంబంధించి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేది మంచి డెసిషన్ తీసుకుందండి. కొత్తగా మనకి 4021 మెంబర్స్కి అయితే మళ్ళీ మనకు ఈ కొత్త పెన్షన్స్ అయితే అమలు చేయడం జరిగింది. సో వీళ్ళకి ప్రతి నెల 2016 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ 4000 మందికి ఇంతకు ముందే పెన్షన్ అయితే అందుతుంది. మళ్ళీ తాజాగా 4021 మెంబర్స్కి అయితే ఈ కొత్త పెన్షన్స్ అయితే అమలు చేయడం జరిగిందండి. అంటే టోటల్గా ఇప్పుడు డయాలసిస్ పేషెంట్స్ని చూసుకున్నట్లయితే 8000 మెంబర్స్ వరకు ఇప్పుడు ఈ పెన్షన్ అయితే అందుతుందండి. సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి డయాలసిస్ పేషెంట్స్కి అయితే. సో వీళ్ళకి మాత్రం ఇప్పుడు ప్రతి నెల 2016 రూపీస్ అయితే అందడం జరుగుతుందండి. సో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ డెసిషన్ అయితే మంచి డెసిషన్ అని అనుకోవాలి. సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.